నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంది. వీళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అనుకోవచ్చు, లేదా బాగుంది అని కూడా అనుకోవచ్చు. అంటే రెండు సరి సమానంగా ఉన్నాయి. గురువు వీళ్ళకి 14 మే దాకా మనకి వచ్చేసరికి వృషభ రాశిలో ఉండడం వల్ల వీరికి కర్కాటక రాశికి 11వ స్థానం అవ్వడము, తర్వాత వీరికి మిథున రాశి 12వ స్థానం అవ్వడం వల్ల గురువు వీళ్ళకి వక్రీకరించి మళ్ళీ తలపైనే రావడం, ఇలా 3 స్థానాల్లో వస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి తలపైన వస్తున్నాడు. మొదటి స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అనేక విధాలైన టెన్షన్ ఇస్తాడు. 12వ స్థానంలో ఉండడం వల్ల వీరికి సంచారాన్ని ఇస్తాడు. అలాగే 2వ స్థానానికి వచ్చినందువల్ల కీర్తిని, తేజస్సుని, యశస్సుని ఇస్తాడు. అందుకని ఈ సమయంలో వీళ్ళకి 12వ స్థానము వచ్చేసరికి మేదాకే ఉంది. ఈ మేదాకా ఉన్న సమయం అంతా స్థానచలనము, పదవీహీనత, వృధా ప్రయాణాలు, తర్వాత స్త్రీ వలన ధన వ్యయము, ఎవరో ఒకళ్ళు పరిచయం అవడం, ధనం పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఎవరైనా మగవాళ్ళు అయితే కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ సమయంలో 11వ స్థానంలో అయితే కదా అన్నింటా లాభము, కీర్తి, తేజోవృద్ధి, బల సంపత్తి, అలాగే విజయప్రాప్తి, పదోన్నతి లభిస్తుంది. ఓన్లీ వీళ్ళకి తల మీద వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని ఈ సంవత్సరంలో శని వచ్చేసరికి 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 9వ స్థానంలో సంచారం వల్ల వీళ్ళకి దుఃఖము, ధనాదాయ క్షీణత, తలచిన పనులు అసలు కాకపోవడం, లాభించే చోటనే నష్టం ఉంటుంది. అంటే ఇక్కడ మీకు లాభం వస్తుంది ఖచ్చితంగా, అష్యూర్డ్, వేరే వాడికి వచ్చింది నాకు కూడా వస్తుంది అనుకునే సమయంలో వీళ్ళకి మాత్రం నష్టం కలుగుతుంది. అందుకని వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయడం చాలా మంచిది. రాహు వచ్చేసరికి వీళ్ళకి 19 మే దాకా వీళ్ళకి అమావాస్య వరకు అనుకోండి రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం వలన వ్యవహార మాంద్యత వీళ్ళకి, తర్వాత అధికారుల నుండి అనేక సమస్యలు, స్థానచలనము, అనారోగ్యం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కాకుండా శ్వాస సంబంధిత వ్యాధులు ఉంటాయి, రుణబాధలు పెరుగుతాయి, వీళ్ళకి కార్య ప్రతికూలత, అగౌరవం ఏర్పడుతుంది 9వ స్థానంలో ఇవన్నీ. తర్వాత మనకి కేతు వచ్చేసరికి కేతువు 2వ స్థానంలో ఉన్నాడు. కేతు వచ్చేసరికి 2వ స్థానం సింహరాశిలో వస్తాడు. ప్రస్తుతానికైతే 3వ స్థానంలో ఉన్నాడు. అందుకని ఈ 3వ స్థానంలో సంచరించడం వలన కీర్తి ఇస్తాడు, ధనాదాయాన్ని ఇస్తాడు, లాభాన్ని ఇస్తాడు, శ్రమకి తగిన గుర్తింపు ఇస్తాడు, ప్రయాణంలో కూడా లాభాలు వస్తాయి వీళ్ళకి, వ్యవహార సాఫల్యం కలుగుతుంది. తర్వాత 2వ ఇంటికి రాగానే ఉన్నవన్నీ నశింపజేస్తాడు. గౌరవనాశనం, కీర్తినాశనం, ధననాశనం, దూషణలు, అనారోగ్యము, అలాగే కుటుంబ కలహాలు ఇలాంటివన్నీ కల్పిస్తాడు. కాబట్టి ఈ సమయంలో వీళ్ళంతా ఈ సంవత్సరంన్నర కాలము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే విశేషం. కర్కాటక రాశి వాళ్ళు